ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు పని ప్రదేశంలో ఉన్నత పదవి లభించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పెళ్లి కాని వారికి వివాహాలు నిశ్చయం అవుతాయి. మీరు విహారయాత్రకు వెళ్ళవచ్చు. ప్రభుత్వ సంబంధిత విషయాల నుండి మీరు గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. తులారాశి వారికి ఈరోజు కొత్తగా ఏదైనా చేయడానికి అనువైన రోజుగా ఉంది. మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి మీరు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ కలలు నెరవేరుతాయి మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సంబంధాలలో సామరస్యం మరియు శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోయినా భావోద్వేగపరంగా రాజీ పడవలసి రావచ్చు. కానీ ఇది తాత్కాలిక మానసిక వేదనకు కారణమైనప్పటికీ దీర్ఘకాలిక గౌరవాన్ని మరియు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో ఆకర్షణ, శృంగారం మరియు సానుకూలత పుష్కలంగా ఉంటాయి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి, షాపింగ్ చేయడానికి లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి ఆహ్లాదకరమైన ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈరోజు సంభాషణల సమయంలో మొండిగా ఉండడం మరియు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం మానుకోండి. వివాహిత స్త్రీలు తమ భర్త ఆలోచనలను, మనోభావాలను పూర్తిగా గౌరవించాలి. అవివాహిత స్త్రీలకు ఈరోజు చాలా సౌమ్యుడైన, కళాత్మకమైన మరియు మనోహరమైన వ్యక్తి పట్ల ఆకర్షణ పెరగవచ్చు. ఈరోజు మీకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. అయితే అజాగ్రత్త నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు రుచికరమైన ఆహారాన్ని, సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ముందుకు సాగి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంది. కొత్త ఉద్యోగం లేదా అవకాశం గురించి ఆలోచన మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న వాదన జరగవచ్చు, కానీ వివేకవంతమైన విధానంతో ఈ పరిస్థితిని పరిష్కరించవచ్చు. ఈరోజు శుభకార్యాలు మరియు ప్రయాణ ప్రణాళికలు జరగవచ్చు. తోబుట్టువులతో కుటుంబ విషయాలు చర్చించుకోవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి మీకు శుభవార్త అందవచ్చు. ఈరోజు మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించగలుగుతారు. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. మూలధన పెట్టుబడికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మీరు మరింత అదృష్టవంతులు కావచ్చు. ఈరోజు తులారాశి వారికి చాలా బిజీగా ఉంటుంది. హడావుడి, తీరగలేని పనులు మరియు మానసిక ఒత్తిడి ఉండవచ్చు. గ్రహస్థానాల ప్రకారం ఈ సమయంలో మీరు చాలా సంయమనం మరియు సహనం పాటించవలసి ఉంటుంది. ఎవరైనా అన్న మాటలకు వెంటనే లేదా కోపంగా స్పందించే బదులు మౌనంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. అప్పుడే మీరు కష్టాలను అధిగమించవచ్చు. వృత్తిపరంగా హడావుడి మరియు ఒత్తిడితో కూడుకుని ఉండవచ్చు. పాత న్యాయపరమైన వివాదం లేదా వ్యాపార విషయం కారణంగా మీరు కోర్టును సందర్శించవలసి రావచ్చు. పరస్పర చర్చ లేదా రాజీ ద్వారా పరిష్కరించగలిగితే ఆ విషయాన్ని వెంటనే పరిష్కరించుకోండి. కార్యాలయంలో సహోద్యోగులు లేదా ప్రత్యర్థుల వ్యాఖ్యలకు వెంటనే స్పందించడం మానుకోండి. ఈ సమయంలో మౌనంగా ఉండి ముందుకు సాగడమే మీకు అత్యంత సురక్షితమైన వ్యూహం. ఈ రాశి వారికి వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి, కానీ ఆశించిన ఫలితాలు సాధించే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. డబ్బు మరియు ఆర్థిక విషయాల పరంగా చూస్తే మధ్యస్థంగా ఉంటుంది. కోర్టు కేసులు మరియు ప్రయాణాల కారణంగా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ఇది మీ బడ్జెట్పై కొంత ఒత్తిడి కలిగిస్తుంది. ప్రస్తుతానికి కొత్త వ్యాపార పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. కుటుంబ పరంగా తమ్ముడు లేదా చెల్లితో తీవ్రమైన వాదన జరిగే అవకాశం ఉంది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సంభాషణల సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు. ప్రేమ సంబంధాలలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను వ్యక్తపరిచే ముందు సమయం, పరిస్థితులు మరియు అవతలి వ్యక్తి యొక్క పరిస్థితిని పరిగణించండి. ఏదేమైనా మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మరియు పాత సంబంధాలు కూడా బలపడతాయి. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతారు మరియు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈరోజు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మరియు మీ భావాలను అర్థం చేసుకోవడానికి అనువైన రోజుగా ఉంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ధ్యానం లేదా యోగా మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. దూరపు బంధువులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. చాలా కాలంగా కలవని వారితో మళ్ళీ సన్నిహితంగా మెలగడం వల్ల
కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయి. వారి ద్వారా కొన్ని శుభవార్తలు లేదా ఉపయోగకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. కుటుంబ సమావేశాలు మీకు మానసిక ప్రశాంతతను అందించగలవు. తండ్రి తరఫు నుండి ఆస్తి లేదా తండ్రి గారి తరఫు నుండి ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగే అవకాశం ఉంది. పెద్దల సలహాలను పాటించడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు లభించవచ్చు. ఆర్థిక పరంగా కూడా భవిష్యత్తులో స్థిరత్వాన్ని పెంచగలవు. వృత్తి వ్యాపార రంగాల్లో సాధారణంగా అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో పరస్పర అవగాహన పెరిగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా గడపగలుగుతారు మరియు మానసికంగా కూడా సంతృప్తి పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ పనిలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తారు. మీ దీర్ఘకాల కఠోర శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సంగీత రంగంలో ఉన్నవారికి ఈరోజు ఒక ప్రతిష్టాత్మక వేదికపై చేరే అవకాశం లభించవచ్చు. మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈరోజు మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. నూనెతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. మీ జీవిత భాగస్వామి విజయం మిమ్మల్ని రోజంతా సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు తులారాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు ఒకరి నుండి డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది తర్వాత సమస్యలకు దారి తీయవచ్చు. మీ వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటున్నందున మీరు సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదాలు మద్దతు మీకు అదృష్టాన్ని తెస్తాయి. మహిళలు ఇంటి వ్యక్తిగత జీవితాల మధ్య మంచి సమతుల్యతను పాటించగలుగుతారు. పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించి మంచి ప్రతిభ కనబర్చడానికి కృషి చేస్తారు. కొన్నిసార్లు చిన్న విషయాలకు చిరాకు పడడం ఇంట్లో వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే సమయానికి ఏదైనా అందకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. ఆస్తి లావాదేవీలు చేయాలనుకునే వారు తమ పత్రాలను పూర్తి స్థాయిలో ఉంచుకోవాలి. ఈరోజు పని సాపేక్షంగా తేలిగ్గా ఉంటుంది. ఏదైనా పెద్ద ఒప్పందం చేసుకునే ముందు అవసరమైన సమాచారాన్ని అంతా తప్పకుండా సేకరించండి. విదేశాలకు వెళ్లాలనుకున్న యువత కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకైనా దూరంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సన్నిహిత్యం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. భావోద్వేగాలకు లోనై ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. రక్తపోటు మరియు మధుమేహం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారాన్ని పాటించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.